ఒకసారి వివేకానందుల వారు ఎన్నో జీవిత సత్యాలను మనకు తెలియజేశారు. మనకు హిందూ సంస్కృతిని, హిందూ యొక్క ఔన్నత్యాన్ని, మన యొక్క సనాతన ధర్మాన్ని దశ దిశలా చాటినటువంటి గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద గారు. మరి వారు ఒకసారి ఏకాగ్రత అనేటువంటిది పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఎలా ఉండాలి అని చెప్పేసి ఒక బ్యూటిఫుల్ కొటేషన్ను తెలియజేశారు. ఆ కొటేషన్ ఏమిటంటే, టేక్ అప్ వన్ ఐడియా, దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ యువర్ లైఫ్, లీవ్ ద ఎవ్రీ ఐడియా అలోన్, let us brain knows every part of your body to be with that idea, leave the every idea alone, that is the way to the success అంటాడు. అంటే ఏమి? టేకప్ వన్ ఐడియా అంటే ఒక భావనను స్వీకరించండి. దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ యువర్ లైఫ్, అది జీవిత ఆశయంగా తీసుకోండి. దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ యువర్ లైఫ్, లీవ్ ద ఎవ్రీ ఐడియా అలోన్ అంటే మిగతా విషయాల్ని మీరు పట్టించుకోకండి. లెట్ అస్ బ్రైన్ నోస్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ టు బి విత్ దట్ ఐడియా అంటే మీ యొక్క మజిల్స్, మీ యొక్క బాడీ, మీ యొక్క మనసు అంతా కూడా ఆ భావన మీదే కేంద్రీకరించండి. ఆ భావన మీదే మీరు కేంద్రీకరించండి. దట్ ఈస్ ద వే టు ది సక్సెస్, అదే విజయానికి దారితీస్తుంది అని చెప్పేసి అద్భుతమైనటువంటి కొటేషన్ని మనకు చెప్పడం అనేటువంటి జరిగిందనమాట. కాబట్టి ఇలాంటి కొటేషన్స్ మనం వినడం వల్ల మనలో ఏకాగ్రత అనేటువంటిది పెరుగుతుంది. ఆ ఏకాగ్రత ద్వారా మనము అద్భుతమైనటువంటి విషయాలను మనం సాధించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి వివేకానందుని యొక్క సూక్తులను మనము రిమైండ్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడెప్పుడు రిమైండ్ చేసుకుంటా అంటే అప్పుడు మనకు అద్భుతమైనటువంటి శక్తి మనలో ఉద్భవిస్తుంది. మనము హార్డ్ వర్క్ చేయడానికి, పర్ష్యూవరెన్స్ అంటే నిరంతరంగా శ్రమించడానికి కావలసినటువంటి ఒక మోటివేషన్ అనేటువంటిది వివేకానందుని జీవితం ద్వారా మనకు లభిస్తుంది.